వెల్కమ్ టు ఆస్ట్రోకల్చర్. శరన్నవరాత్రులు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శరన్నవరాత్రుల విశిష్టత గురించి, అలాగే ఏ రోజు అమ్మవారు ఏ అవతారంలో దర్శనమిస్తుంది, ఇలాంటి విషయాలన్నీ తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు చేబియం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. గురుగారు, మరి శరన్నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారు మనకి ఏ అవతారంలో దర్శనమిస్తుంది? 8/10/2024 మంగళవారం రోజున ఏ అవతారంలో దర్శనమిస్తుందని అడుగుతున్న ప్రశ్నకి సమాధానం, మంగళవారం రోజున మీకు కనిపించేది ఇష్టమైన దైవం, 10 మందికి ఏంటి ప్రపంచంలో అందరూ ఇష్టపడేటువంటి రూపం మహాలక్ష్మి అవతారం. ఈ మహాలక్ష్మి అవతారంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా ఆ యొక్క అమ్మవారి ఆ పూజల్లో పాలు పంచుకునే అవకాశం ఉంటుంది. మహాలక్ష్మి అవతారంలో ఈ రోజు అమ్మవారు దివ్యమంగళ స్వరూపిణిగా మనకి దర్శనమిచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అమ్మవారికి ఆ రోజు మనం ఏ వస్త్రాలతో అలంకరించాలి? సో తప్పకుండా ఇందాక చెప్పాను కదా, ఇందాక ఎపిసోడ్ లో చెప్పుకున్నాం మనం, అమ్మవారికి పూర్తి స్థాయిలో గులాబీ వర్ణమైనటువంటి చీరలు, ఆ అలంకారం చుట్టూ అలంకారం కూడా గులాబీ పూలతో అలంకరిస్తారు మొత్తాన్ని వాళ్ళ అమ్మవారిని పూర్తిగా. ఎందుకంటే ఆవిడ కమలాసన ప్రియ, కమలంలో కూర్చుంటుంది అమ్మవారు. అలాగే కమల పూలతోనూ కలువ పూలతోనూ అలాగే మనకి గులాబీ పూలతో అమ్మవారికి ఇష్టంగా పూజ చేస్తారు. ఆ రోజున శ్రీసూక్తంగా పారాయణ చేసుకుంటారు. అంటే ప్రతి ఇంట్లో కూడా శ్రీసూక్త పారాయణం. హిరణ్యవర్ణాం హరణీయం సువర్ణ వస్త్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావ. ఆ లక్ష్మీదేవి అమ్మ మా ఇంట్లో స్థిరంగా ఉండమని చెప్పేసి అందరూ కూడా ఇష్టంగా పూజ చేసుకునేది మహాలక్ష్మి అవతారంలో. గులాబీ వర్ణమైనటువంటి అమ్మవారు మనకి అమ్మవారిని పూజ చేసుకునే ప్రయత్నం. అమ్మవారికి కూడా చీర కట్టేది కూడా గులాబీ వర్ణమైన చీరని కడతారు. అంటే తెలుపు రంగు అంచు కానివ్వండి, గోధుమ రంగు అంచు కానివ్వండి, అయితే నీలిరంగు అంచు, నీలిరంగుతో గులాబీ చీరను కూడా అమ్మవారికి అలంకరింపజేసే అవకాశం బలంగా ఉంటుంది. అలాగే మహాలక్ష్మి అమ్మవారికి మనం ఏ నైవేద్యం పెట్టాలి గురువు? ఈ రోజు మొత్తం కూడా అమ్మవారికి మిఠాయిలే, అంటే పూర్తిగా తీపి. అమ్మవారికి ఇష్టమైన పదార్థం తేనె. ఇక్కడ తేనె, జున్ను, ఆ తేనె కూడా పుట్ట తేనె పెడతారు. పుట్ట తేనె, జున్ను, తర్వాత పాల మీగడ, తర్వాత మనకి పెరుగు, మీగడ పెరుగు, ఇవన్నీ పెడుతూ మన స్వీట్ పదార్థాలు, బెల్లముతో చేసినటువంటి స్వీట్ పదార్థాలన్నీ కూడా, అంటే బెల్ల పాయసం కానివ్వండి, ఆవు పాసినటువంటి పాయసం కానివ్వండి, చక్కెర నీళ్ళు కూడా పెడతారు. చక్కెర నీళ్ళతో అంటే దాదాపు ఈరోజు అమ్మవారికి మనకి ఈ షుగర్ కేన్ వాటర్ అంటారు కదా మనకి, అంటే మనకు చెరుకు రసంతో కూడా అమ్మవారికి అభిషేకం చేస్తారు. క్షీరాభిషేకం అంటే రోజు జరుగుతాయి. ఇవాళ ప్రత్యేకంగా ఈ రోజు మనకి చెరుకు రసంతో అమ్మవారికి అభిషేకం చేయడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి పూజ చేసే అమ్మవారికి ఈరోజు మిఠాయిలు మాత్రమే, అంటే పూర్తిగా స్వీట్ పదార్థాలని నివేదన చేసే అవకాశం ఉంటుంది. అందులో అత్యంత ముఖ్యమైనది గుడాన్న ప్రియ, అంటే బెల్లపన్నం కూడా అమ్మవారికి ఇష్టం. అంటే ఏవేవైతే అమ్మవారికి ఇష్టం అని చెప్పబడ్డాయి మనకి చండీ సప్తశతి అనేటువంటి పుస్తకంలో స్పష్టంగా మనకి అమ్మవారికి ఏమేమి పదార్థాలు ఇష్టం అని కూడా చెప్పబడింది. ఇక్కడ గుడాన్న ప్రియే అనే అమ్మవారి మాట ప్రకారంగా బెల్లపు అన్నం అమ్మవారికి చాలా ఇష్టం. అన్ని దేవాలయాల్లో ఇవే ప్రసాదాలు తప్పకుండా, వారి దేవాలయ ఆచారం వేరే ఉండవచ్చు కానీ మాక్సిమం గా ఇవే పెడతారు. ఏవైతే అమ్మవారికి ఇష్టం ఆ పదార్థాన్ని పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇవే పెట్టాలి కూడా. ఇక ఆ దేవాలయ ఆచారంలో వాళ్ళని పెట్టుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు. అది అలంకారంగా ఉంటుంది. అంటే వాళ్ళకి అనుబంధంగా పెట్టుకునే పదార్థాలు అది చేసుకుంటున్నారు. ఈ పదార్థాలు తప్పకుండా నివేదన చేసే ప్రయత్నం తప్పకుండా చేయాలి. ఇంట్లో చేసుకునే వాళ్ళకి ఇవన్నీ పనికొస్తాయి కాబట్టి అలా మీరు చేసుకునే ప్రయత్నం చేయాలి. గురుగారు, శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ అవతారాల్లో కనిపిస్తుంది, అలాగే విజయదశమి విశిష్టత గురించి చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శుభమస్తు. సర్వేజన సుఖినో భవంతు. ఆనంద సిద్ధిరస్తు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో శుభమస్తు.